కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులను మున్సిపల్ అధికారులు ఖాళీ చేస్తున్నారు. వైసీపీ నాయకులకు బాధితులు తమ కష్టాన్ని చెప్పుకున్నారు. బాధితుల పక్షాన వైసీపీ నేతలు మున్సిపల్ అధికారులను నిలదీశారు. 100 ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై పెత్తనం చెలాయించడం తగదన్నారు. వ్యాపారస్తుల జోలికి వస్తే తాము ఊరుకోబోమని స్పష్టం చేశారు. డొక్కాడేవాడయ్యా మేము తెల్లవారుజామున 5ంటికి వచ్చి 9 దాకా అమ్ముకుని వెళ్ళిపోతున్నాయి. మమ్మల్ని అమ్మలేదయ్యా. అన్ని తీసి తాటల్లో బేల్చేసి చెప్తే చెత్తకుండీలో పడేసేస్తున్నారు. 3 రోజులు మట్టి ఇబ్బంది పెడుతున్నారు సార్. అక్కడికి మేము నిన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. అసలు మాకు స్పందించలేదు సార్. ఆయన ఎవరో ఇద్దరు వచ్చి అమ్ముకోమన్నారు. మళ్ళీ పొద్దున్నే వచ్చింది సార్. మళ్ళీ పొద్దున్న 5ంటికి కానీ వచ్చి మళ్ళీ తీర్థం మొదలెట్టేశారు సార్. అన్ని అసలు మాకు నిన్న కానీ మొన్న కానీ అసలు ఏమి మా సరుకులన్నీ పాడైపోయినాయి సార్. మాకు రెక్కాడితే డొక్కాడేవాళ్ళం సార్. ఏదో తెల్లవారుజామున 5ంటికి వచ్చి ఆ 5ంటి దాకా కాసేపు అమ్ముకుని మేము ఇంటికి వెళ్ళిపోయాం. మేము ఏదో షాపులు చేసేదాకా అమ్ముతున్నాం సార్. అక్కడి నుంచి మేము వెళ్ళిపోతున్నాం సార్. మేము ఉండలేదు సార్. అయినా మమ్మల్ని అమ్మొద్దని ఇబ్బంది పెట్టేస్తున్నారు. 3 రోజులు మట్టి సార్ గారండి. ఈనాడు నుంచి కదా సార్. మేము 20-30 సంవత్సరాల మట్టి రోడ్డు మీద ఏదో కాసేపు అమ్ముకుని వెళ్ళిపోతున్నాం సార్ గారండి. అవి కూడా మాకు అమ్మను వద్దు, అసలు మీరు వద్దు, ఇక్కడ మాకు మీరు అమ్ముతా పర్మిషన్ లేదని చెప్పి తీసేయమని చెప్పి మమ్మల్ని పెట్టేస్తున్నారు సార్. నిన్న కొల్ల రవీంద్ర గారే చెప్పారండి. ఇక్కడ రోడ్డు మీద అమ్ముతా వీళ్ళు లేదు, రోడ్డు మీద పర్మిషన్ లేదు, మీరు అమ్మొద్దు, మాకు వాళ్ళు చెబుతున్నారు వీళ్ళు చెబుతున్నారు అని చెప్పారు సార్. అయ్యా అక్కడికి దండం పెట్టాం, అయ్యా కాసేపు అమ్ముకుని వెళ్ళిపోతామంటే ఆయన ఏం చెప్పలేదు సార్. అసలు